రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సిటీలోని ఓ బ్యాంకులో 6 నకిలీ అకౌంట్ల ద్వారా 124 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. సైబర్ నేరగాళ్లకు అనుకూలంగా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కొట్టేసిన కోట్ల రూపాయల సొమ్మును హైదరాబాద్లోని బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్న కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ శంషీర్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్లోని 6 కరెంట్ అకౌంట్స్లోకి సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ 6 ఒకే బ్యాంకు ఖాతాలోకి 124 కోట్లు నగదు బదిలీ అయినట్లుగా విచారణలో బయటపడింది. ప్రోవెన్ ఏహెచ్ఎం ఫ్యూజన్ సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి మార్చి ఏప్రిల్ నెలల్లో సొమ్ము జమైంది. ఇది మహమ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు తేలింది. ఇతడి పేరుపై మరో ఖాతాలోకి 34 కోట్ల 19 లక్షలు వచ్చినట్లు గుర్తించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. దుబాయ్లో ఉన్న సూత్రధారి సూచన మేరకే తాము బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు బవజీర్ చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిన సొమ్మును హవాలా మార్గంతో పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ల ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు ఖాతాల్లో 2 నెలల్లో 150 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. ఈ 6 అకౌంట్లకు 600 కంపెనీలతో లింక్ ఉన్నట్లు కనుగొన్నారు. మిగిలిన 5 ఖాతాలు మ్యూల్స్ వే అని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో అసలైన సూత్రధారి దొరికితేనే దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. ఈ ఖాతాలోకి వచ్చిన 124.25 కోట్ల సొమ్మును 234 నేరాలకు సంబంధించినదిగా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు వచ్చే కంప్లైంట్లను రాష్ట్ర సిఎస్బి పోలీసులు అనలైజ్ చేస్తుంటారు. ఈ క్రమంలో శంషీర్గంజ్ ఎస్బీఐలోని ఖాతాలకు భారీగా సైబర్ నేరాల సొమ్ము బదిలీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సిఎస్బి పోలీసులు దృష్టి పెట్టారు. 6 కరెంటు ఖాతాల్లో 2 నెలల్లోనే 150 కోట్ల రూపాయల లావాదేవీలు జరగడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.